ఓం శ్రీ మాత్రే నమః. మరొక 24 గంటల్లోనే వృషభ రాశి వారికి అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది. 2026 మీ లైఫ్లో ఊహించని పెను మార్పులు, మీరు మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతోంది. మరొక 24 గంటల్లో వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, 2026 పూర్తి అయ్యేలోపు మీ జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో 2వది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు. వృషభ రాశి జాతకులు మనోబలంతో చేపట్టిన కార్యాలు విజయవంతంగా ముగుస్తాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. గణపతి ఆరాధన శుభ ఫలితాలను అందిస్తుంది. గురుబలం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. ఎదురు చూసిన ఫలితం మీకు అందే సూచనలు ఉన్నాయి. సమయపాలనతో ముందుకు సాగితే మరింత మేలు కలుగుతుంది. ఉద్యోగంలో ప్రశంసలు, గౌరవం పెరుగుతాయి. సమిష్టి నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారంలో స్థిరత్వం పాటిస్తే నష్టాలు దూరం అవుతాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉన్నప్పటికీ ఖర్చుల్లో మితి అవసరం. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణ మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి వారికి 2026 చాలా ఖచ్చితమైనటువంటి మార్పులు అయితే మీరు చూడవచ్చు. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చండి. వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది, కానీ ఒక్క విషయంలో జాగ్రత్త పడాలి ఉంటుంది. వీరు చేయాల్సిందల్లా కూడా ఏమిటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో పాటించాల్సినటువంటి మంత్రాలు. ఈ రాశి ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం లేదా లక్ష్మీ అష్టకం పఠించడం వలన మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శని ప్రభావం తగ్గడానికి, సర్వకార్య సిద్ధికి ప్రతి సోమవారం రోజు విష్ణు సహస్రనామం పఠించడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. అలాగే శుక్రుడు అనుగ్రహం కొరకు ఓం భార్గవాయ విద్మహే ధనుర్వదాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పఠించడం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. 2026 వృషభ రాశి వారు ఈ ఏడాది ద్వితీయార్థంలో ఆదాయం బాగున్న అనవసరపు ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి అని పండితులు సూచిస్తున్నారు. డబ్బులు వడ్డీలకు ఇచ్చే సమయంలో పెద్ద మొత్తంగా పెట్టుబడులు పెడుతున్నప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించడం, పెద్దల యొక్క సలహాలు తీసుకోవడం మంచిదట. అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గొంతు, థైరాయిడ్, ఛాతీకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశము ఉంటుంది. ఈ రాశి వారు సరైన ఆహార నియమాలు పాటిస్తూ యోగా, వ్యాయామం చేయడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కుటుంబ విషయంలో జాగ్రత్త వహించాలని కూడా సూచన. మాట విషయంలో స్వీయ నియంత్రణ అవసరం. చిన్న చిన్న అపార్థాలు, కుటుంబంలో మనస్పర్ధలు రావచ్చు కాబట్టి ఓపికతో ఉండడం, మొండిగా వ్యవహరించకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించడం కూడా మీకు ఈ సమయంలో చాలా ముఖ్యం. వృషభ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అసలు వృషభ రాశి వారి గుణగణాలు ఏమిటి కూడా ఈ వీడియో ద్వారా మనం చూసేద్దాం. వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనే అభిరుచి కూడా కలవారిగా ఉంటారు. అందువల్ల వీరు ఎంతో ధనం ఏం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేస్తే మనస్తత్వాన్ని ఈ రాశివారు కలవారుగా కూడా ఉంటారు. సాధారణంగా ఈ రాశివారి సహనం ఎప్పటికీ కోల్పోరైతే ఈ రాశివారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం
తగ్గడం కూడా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీనివల్ల నష్టం చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మ అవుతారు. ఎంతటి కార్యములైనా వీరు సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగారు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారిగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులు. వీరికి విలాసాల కోసం డబ్బు వృద్ధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కలవు. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాలు వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరుతారు. మంచి పదవులు పొందుతారు. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు కూడా లభిస్తాయి. ఈ వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది. ఈ వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వీరు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖం తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా చాలా మంచిది. వృషభ రాశి కృతిక నక్షత్ర జాతకులు కెంపును ధరించాలి. ఉంగరపు వేలుకు బంగారంతో ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి. ఉంగరపు వేలుకు వెండిలో ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు. ఉంగరపు వేలుకు వెండిలో ధరిస్తే మేలు జరుగుతుంది. వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.